ఈ యొక్క సమగ్ర జీవన సూత్రాల్లో ఒకటి మనం తెలుసుకుందాం ఈరోజు. Translation. అదేంటంటే మనం తెలుసుకుంటున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం ఏంటంటే ఈ ప్రత్యామ్నాయ చికిత్సలు అనేది మీరు వినే ఉంటారు. ప్రత్యామ్నాయ చికిత్స ఎందుకు చేసుకోవాలి అంటే మనకు అందరికి తెలిసిన చికిత్స ఏదైనా ఆరోగ్యం బాగాలేదు అంటే ఇంతవరకు అంటే ధ్యానం తెలియకముందు, ధ్యానం తెలిసాక కూడా ధ్యానం చేసే అంటే ఎంత సమయం ధ్యానానికి ఇస్తున్నామో దాన్ని బట్టే మీ యొక్క అనారోగ్యాన్ని ఆ ధ్యానము సర్వరోగ ధ్యానం సర్వరోగ నివారణి సర్వభోగ కారిణి సర్వజ్ఞాన ప్రసాదిని. అంటే ఇదంతా మనకు తెలుసు. ఆ రోగాలు ఏ రోగమైనా కానీ దానికి ఒకే ఒక సూత్రము, ఒకే ఒక దానికి సొల్యూషన్, పరిహారం అంటే అదే ధ్యానం. ఓకే, ధ్యానము అన్ని స్వస్థలను మనం చేకూరుస్తుంది అని తెలుసు. అయితే ఇది తెలియకుండా ఉండడం వలన లేదా తెలిసినా కానీ మీరు చేస్తున్న ధ్యానం సరిపోకపోతే, ఆ యొక్క సమయం మీరు ఇస్తున్న సమయం దానికి సరిపోకపోతే, మీ లోపల ఉన్నటువంటి కర్మలు తొలగించుకోకపోతే వేగంగా అప్పుడు రోగాలు పదే పదే వస్తూనే ఉంటాయి. మరి రోగాలు రావడానికి కారణము మనం తినే ఆహారము, మనం మనం అనుభవిస్తున్నటువంటి జీవన సూత్రాలు, జీవన శైలి, ఇక అతి ముఖ్యంగా మన పూర్వజన్మ కర్మలు. చూడండి ఎలా ఉందో. మన పూర్వజన్మ కర్మలు తప్పించుకునే అవకాశమే లేదు. అవి అనుభవించాలి. అయితే ధ్యానం చేసే వాళ్ళకి వాటి యొక్క తీవ్రత తగ్గుతుందని అందరికీ తెలుసు. తర్వాత ధ్యానం ఎక్కువగా చేస్తూ మన సాధన ఎక్కువైపోతే, ఆ కర్మల కంటే మన సాధన తీవ్రత ఎక్కువైతే దాంట్లో వచ్చే శక్తి వలన, దాంట్లో వచ్చే జ్ఞానం వలన, జ్ఞానము శక్తి ఈ రెండు ఉంటే ఏమైందంటే పశ్చాత్తాపడము, మనం దాని నుంచి క్షమ కోరడం ఈజీ అవుతుంది. అలా అయినప్పుడు ఏమవుతుందంటే అన్ని కర్మలను మనం దగ్ధం చేసుకోవచ్చు. అదే అంటాం కదా, జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని అంటాం. ఓకే, సో జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని అంటే జ్ఞానం ద్వారా అన్ని కర్మలు దగ్ధం అవుతాయి అని. అప్పుడు మనం మాస్టర్గా తయారవుతాము. ఒక యోగి, ఒక ఋషి, ఒక రాజర్షి, ఒక మహర్షి, ఒక బ్రహ్మర్షి అవడానికి అవకాశము దీని నుంచి ఉంటుంది అనేది మనకు అందరికి తెలిసిన విషయం. అయితే మన ధ్యానం తీవ్రత, దాని యొక్క ఇచ్చేటువంటి సమయం తక్కువగా ఉంటే మనకు వచ్చే శక్తి కానీ జ్ఞానం కానీ తక్కువగా ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ప్రత్యామ్నాయ చికిత్సలు మనం తీసుకోవాలి. ఇది అనారోగ్యం వచ్చినప్పుడు, ఏ అనారోగ్యమైనా కావచ్చు. తలనొప్పి నుంచి క్యాన్సర్, మన హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, అంటే హృదయం సంబంధించినటువంటి, కాలేయం సంబంధించి ఏ రోగాలను రాని, మెదడుకు సంబంధించి ఏ రోగాలు వచ్చినా కానీ అన్నిటికి కూడా మనం ధ్యానం యొక్క శక్తి సరిపోవట్లేదంటే ఇక ప్రత్యామ్నాయ చికిత్సలకు వెళ్ళాలి. అది ఏ చికిత్సలకు వెళ్ళాలి? మన అందరికి తెలిసింది ఈ యొక్క ఇంగ్లీష్ మెడిసిన్, అలోపతి. దానికి వెళ్ళారంటే అక్కడ కొన్ని సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అంటే అక్కడ ఏమవుతుందంటే మనిషి యొక్క రోగికి ఉన్నటువంటి లక్షణాలకు అక్కడ మందు ఇవ్వడం జరుగుతుంది. అంటే రోగి లక్షణాలు మాత్రమే చూస్తారు కానీ రోగిని అర్థం చేసుకునే అవకాశమే లేదు అక్కడ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక రోగానికి సరైన మందు మీరు ఇవ్వాలనుకుంటే సరైన చికిత్స ఏది తెలుసా? అది ఆ రోగిని అర్థం చేసుకోవడము, ఆ రోగం ఎందుకు వచ్చింది, ఏం తినడం వల్ల వచ్చింది, ఏ ఆలోచన చేయడం వల్ల వచ్చింది, ఎలాంటి కష్టాలు, ఎలాంటి ఒత్తిడి అతను నడుస్తూ ఉంది, ఎలాంటి ఆలోచన నడుస్తూ ఉన్నాయి, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఈరోజు అంటే వేడి ఎక్కువ ఉందా, చలి ఎక్కువ ఉందా, లేకపోతే ఏం తిన్నాడు, ఎలాంటి ఆహారం తిన్నాడు, ఎలాంటి ఇంకా అంటే నీరు కానీ అన్ని విషయాలు ప్రతిదీ అర్థం చేసుకోవాలి ఆ రోగి గురించి. అందుకే రోగి లక్షణాలకు ఇచ్చేటువంటి మెడిసిన్ అలోపతి మెడిసిన్. అర్థం చేసుకోండి. ఇంగ్లీష్ మెడిసిన్ దేనికి ఇస్తారు? రోగి లక్షణాలకు ఇస్తారు. కానీ ఇవ్వాల్సింది దేనికి? రోగికి. ఎప్పుడైతే రోగికి మందు ఇస్తామో అది 100% పనిచేస్తుంది. ఓకే, ఆ విధంగా. సో కాబట్టి మన మనకు ఉన్నటువంటి ఇంకా ప్రత్యామ్నాయ చికిత్సలు అంటే ఇంగ్లీష్ మెడిసిన్ కాకుండా ఇంకా ప్రత్యామ్నాయ చికిత్సలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటిలో చేసే పని ఏంటంటే రోగిని అర్థం చేసుకోవడం, రోగికి సరైన నిర్ధారణ చేసి వ్యాధిని, ఆ సరైన నిర్ధారణ చేసినటువంటి వ్యాధికి సంబంధించినటువంటి మందు ఇవ్వడం. ఆ మందు ఏదైనా కావచ్చు, అలోపతి మందు అదే హోమియోపతి కావచ్చు, ఆయుర్వేద కావచ్చు, న్యాచురోపతి ద్వారా కావచ్చు, ఆకుప్రదర్ ద్వారా కావచ్చు, ఇట్లా ప్రత్యామ్నాయ చికిత్సలు ఎన్నో ఉన్నాయి. సో అవన్నీ మనం ఒకటి సంక్షిప్తంగా తెలుసుకుంటాం. అంటే కూలంకుషంగా పూర్తిగా తెలుసుకునే అవకాశం లేదు, ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి. సో సంక్షిప్తంగా ఒక్కో దాని గురించి తెలుసుకుంటూ ఈరోజు కార్యక్రమంలో మనము వీటిని అన్నింటినీ కూడా మనం తెలుసుకోవడం వలన లాభం ఏంటంటే మీకేమైనా అనారోగ్యం అయితే వీటిని ఫస్ట్ ప్రయత్నం చేయండి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏదైనా
అంటే ఏ విధంగా ఏదో విధంగా మనకి ఏదైనా ఒక జబ్బు వచ్చిందంటే మొట్టమొదటగా మనం ధ్యానం చేస్తాం. ఆ ధ్యాన శక్తి సరిపోకపోతే ఈ ప్రత్యామ్నాయ చికిత్సలు ఏమన్నా చూసుకోండి. ఇవి కాదు అన్నప్పుడు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు, రక్తము ప్రవహిస్తూ ఉంటుంది, రక్తం వెళ్ళిపోతుంది, లేదా గాలి అంటే మన శ్వాస అందటం లేదు, ఏదో ఒక ఎమర్జెన్సీ వచ్చిందంటే అప్పుడు మాత్రమే ఇంగ్లీష్ మెడిసిన్ ఇస్ ద బెస్ట్. ఓకే, అంటే అలోపతి ఇస్ ద బెస్ట్ అంటే ఇప్పుడు ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అలోపతి ఇస్ ద బెస్ట్. మిగతా అన్ని కండిషన్స్కు, చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ దేనికి కూడా అలోపతి కెనాట్ బి సూటబుల్ అండ్ ఇట్ ఇస్ నాట్ ఏ సో కన్వీనియంట్ మెడిసిన్. అంటే అంత అద్భుతమైనటువంటి మెడిసిన్ మాత్రం కాదు. ఎందుకంటే దాని నుంచి ఏమవుతా ఉందంటే ప్రతిదానికి చూడండి, తలనొప్పి వచ్చింది, మీకు తలనొప్పి వచ్చినా, నాకు తలనొప్పి వచ్చినా, ఎవరికి తలనొప్పి వచ్చినా ఒకే టాబ్లెట్ ఇస్తారు వాళ్ళు. అలా ఇవ్వడానికి అవకాశం లేదు. మీ తలనొప్పి ఎందుకు వచ్చిందంటే మీకు ఆ రోజు ఏదో ఒక అంటే సంథింగ్ ఇంట్లో ఒక సమస్యనో, లేకపోతే మన ఆఫీస్లో ఒక సమస్య దానివల్ల వచ్చింటది. ఇంకొకరి తలనొప్పి ఎందుకు వచ్చింటదంటే అతనికి మలబద్ధత, అంటే సరిగా విసర్జన జరగట్లేదు, దాని నుంచి తలనొప్పి వచ్చింది. ఇంకొకరి తలనొప్పి ఎలా వచ్చిందంటే వాడికి జలుబు వచ్చింది, జలుబు రావడం వలన హెడేక్ వచ్చింది, అది తలనొప్పి. మరి అన్ని తలనొప్పులు ఒకటేనా? అందరికి వచ్చే తలనొప్పి ఒకటేనా? కాదు కదా. మరి అందరికి ఒకే మెడిసిన్ ఎలా పనిచేస్తుంది? అది ఇక్కడ ఇక్కడ ఉంది సూత్రం, మనం అర్థం చేసుకోవాలి. సో దీనికి అందుకే నేను ఏం చెప్తానంటే రోగికి మందు ఇవ్వాలి కానీ రోగానికి కాదు మందు ఇవ్వాల్సింది. ఓకే, సో ఇది మనం నేర్చుకోవాల్సింది. దానికోసం ఏదైనా మీకు తొందర అయిందంటే ప్రత్యామ్నాయ చికిత్సలకు వెళ్ళండి అని చెప్తున్నాం. ఏమేమి ఉన్నాయో చూద్దాం, ఒక్కొక్కటి చూద్దాం. హోమియోపతి, హోమియోపతి ది బెస్ట్ మెడిసిన్, అంటే ఎనర్జీ మెడిసిన్ ఇది. హోమియోపతి అనేది ఎనర్జీ మెడిసిన్. అంటే ఒక హోమియోపతి పనిచేసి వచ్చేసి మన దేహంలో ఉన్న ప్రాణమయ కోశం ఉంది కదా, దాంట్లో వైటల్ ఫోర్స్ అంటాం. ప్రాణమయ కోశంలో ఉన్న ప్రాణశక్తిని చూడండి, దాన్ని పెంచుతుంది హోమియోపతి. ఇంకోటి, దాన్ని మనము భౌతిక పరంగా మాట్లాడాలంటే, ఏమన్నా దేహపరంగా మాట్లాడే ఏం చెప్తామంటే దాన్ని వ్యాధి నిరోధక శక్తి అంటాం. దాన్ని ఆధ్యాత్మిక పరంగా శక్తి పరంగా మాట్లాడేటప్పుడు ఏం చెప్తామంటే దాన్ని ప్రాణమయ కోశము ప్రాణశక్తి అంటాం. కాబట్టి రెండు ఒకటే. సో దీన్ని పెంచేది హోమియోపతి. దాన్ని పెంచడం వల్ల మీ యొక్క దేహం ఆ ఏ ఏ రోగమైన ఉండొచ్చు ఆ రోగం మీద పోరాడుతుంది. అంతేగాని హోమియోపతిలో క్యాన్సరు, లేదంటే క్యాన్సర్కి ఒక టాబ్లెట్, డయాబెటీస్కి ఒక టాబ్లెట్, దీనికి ఒక టాబ్లెట్, అట్లా అట్లా ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. రోగిని అర్థం చేసుకుంటారు. రోగికి ఏ ప్రత్యేక సన్నివేశంలో, ప్రత్యేక పరిస్థితుల్లో ఇలా జరిగింది అనేది తెలుసుకొని దాని తర్వాత మెడిసిన్, ఒకే మెడిసిన్ విధ లక్షణాలకు పనిచేస్తూ ఉంటుంది. ఓకే, అది ఏ ఏ పరిస్థితుల్లో ఏమైంది చూసుకొని ఆ రోగిని అర్థం చేసుకున్నాక మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు రోగి 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 తీసుకున్నటువంటి ఆ మెడిసిన్ వలన అతని యొక్క జబ్బు నేరుగా ఫైట్ చేయడం కాదు, ఫస్ట్ ఆ మెడిసిన్ ఏం చేస్తుందంటే అతని లోపల ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఆ వ్యాధి నిరోధక శక్తి పోయి ఆ రోగం మీద దాని మీద అటాక్ చేస్తుంది, లేదా దాని మీద దాడి చేసి ఆ రోగాన్ని తగ్గిస్తుంది. సో ఇది అంటే ఈ విధంగా దేహము దానికి ఈ విధంగా దేహం పనిచేస్తూ ఉంటుంది. దేనివలన ఈ యొక్క హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మనం అద్భుతంగా ఉండాలి, వాడుకోండి. ఆయుర్వేద పంచకర్మ స్నేహితులారా, ఆయుర్వేదం అనేది మన మన యొక్క పూర్వకాలం నుంచి వచ్చినటువంటిది. ఆయుర్వేద సనాతన పద్ధతి అందరికి తెలిసిందే. దాంట్లో ఏం జరుగుతుంది, ఆయుర్వేద మెడిసిన్ తీసుకుంటే మన వాళ్ళు చాలా మంది బయట అపోహలు ఏంటంటే ఆయుర్వేదం చిన్నగా పనిచేస్తుంది, నిదానం పనిచేస్తుంది. అలా కాదు. ఆయుర్వేద చేసే పని ఏంటంటే మీకు ఏదైనా రోగం వచ్చిందంటే కారణం ఏంటంటే, మనకి ఎవరికైనా ఒక రోగం వచ్చిందంటే కారణం ఏంటి, మన లోపల ఉన్న పంచభూతాలు. ఈ పంచభూతాల్లో ఎప్పుడైతే కొంత తేడా వస్తుందో, ఒకటి ఎక్కువ తక్కువ అవుతాయి కదా, దాన్నే వాత పిత్త కఫ అనే మూడు దోషాలు ఉన్నాయి. అవి ఏదైనా ఎక్కువ అయితే, అంటే మన లోపల వాయుతత్వం ఎక్కువైంది అనుకోండి, అప్పుడు వచ్చేటువంటి రోగాలు. మనలో అంటే వాయుతత్వం ఎక్కువైతే మనకు బాడీలో పెయిన్స్ ఎక్కడంటే అక్కడ వస్తాయి. అర్థమైందా? తర్వాత మన లోపల నీరు తత్వం ఎక్కువైంది అనుకోండి, నీరు తత్వం అంటే ఎక్కువగా నీరు ఎక్కువైంది అనుకోండి, దాని నుంచి ఊబకాయం అంటే ఎక్కువగా వెయిట్ పెరగడం, ఇవన్నీ వస్తూ ఉంటాయి. తర్వాత పిత్తం ఎక్కువైంది అనుకోండి, పిత్తం ఎక్కువ అంటే మన లోపల ఈ యొక్క జీర్ణకోశంలో ఎక్కువ ఎక్కువ యాసిడ్ పుడతా ఉంది అనుకోండి, అప్పుడు మనకి అసిడిటీ వస్తుంది. ఇట్లా రోగాలు అనేటువంటి పంచభూతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క తేడాల వలన వచ్చే రోగాలు అన్నమాట. రోగాలు ఆ విధంగా ఉత్పన్నం అవుతాయి. ఆ విధంగా ఉత్పత్తి అవుతాయి కాబట్టి వాటిని సరిచేస్తే మీ యొక్క రోగం సరిపోతుంది. ప్రతి రోగాన్ని మనం నయం చేసుకోవచ్చు. ఇది ఆయుర్వేద పనిచేసేటువంటి విధానం కదా. సో ఇది మనం అర్థం చేసుకుంటే
ఈ విధంగా ఎన్నో రోగాలు, ప్రతి రోగాన్ని కూడా నయం చేస్తుంది స్నేహితులారా. దాంట్లో ఎటువంటి క్వశ్చన్ లేదు, ఎటువంటి అనుమానం అంటూ లేదు. కాబట్టి ఇది కూడా అద్భుతమైనదే, ఇది కూడా ఉపయోగించుకోండి. తర్వాత యోగా మరియు ప్రాణాయామం. మనందరికి తెలుసు యోగా గురించి, ప్రాణాయామం గురించి. యోగా అంటే ఫిజికల్ ఫిట్నెస్. ఏదో జిమ్లో కూర్చొని ఆ జిమ్ ఏసీ వేసి ఉంటారు, ఆ ఏసీలో పోయి ఏదో అక్కడ ట్రెడ్మిల్ ఉపయోగించడము, లేకపోతే డంబల్స్ ఇవన్నీ ఉపయోగించడం అది మంచిది కాదు. అది నిజంగా ఆరోగ్యకరమైనది కానే కాదు. సో అది మన యొక్క పాశ్చాత్య దేశాల నుంచి వచ్చింది. అది అంటే వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చింది. అలా చేయకుండా హాయిగా ఆరు బయట యోగాసనం చేసుకోండి, సూర్య నమస్కారాలు చేసుకోండి. అంతకు మించిన ఎక్సర్సైజ్ ఇంకేమీ లేవు. ఓకే, ఫిజికల్ ఎక్సర్సైజ్ కంటే యోగాసన ఇస్ ద బెస్ట్. ఓకే, అది కాకుండా ప్రాణాయామం. ప్రాణాయామం ఎందుకు? యోగాసనం ఫిజికల్ ఫిట్నెస్. ఈ యొక్క ప్రాణాయామం ఎందుకంటే మన యొక్క ఉసరా ఈ యొక్క ఊపిరితిత్తులు ఉన్నాయి, ఊపిరి వ్యవస్థ ఉంది కదా, ఆ ఊపిరి వ్యవస్థను సరిగా పెట్టుకోవడానికి, దాన్ని పూర్తిగా స్వచ్ఛంగా తయారు చేసుకోవడానికి, దానివల్ల మనకు కావాల్సిన ఆక్సిజన్ మన దేహానికి అందుతుంది. ఆ విధంగా కూడా ఎన్నో రోగాలు మీరు నయం చేసుకోవచ్చు దానివల్ల. ఇది కూడా మంచిది. తర్వాత ప్రకృతి వైద్యం మీకు తెలిసిందే. ప్రకృతి వైద్యం అంటే పచ్చి కూరగాయలు, అంటే నేరుగా ఆ ప్రకృతిలో ఏ ఆహారం దొరుకుతుందో దాన్ని తినడం వలన మన దేహానికి కావాల్సిన విటమిన్లు అన్ని, ఏ ఎంజైమ్లు కావాలి, ఏ విటమిన్ కావాలి, అన్ని అందుతాయి. అందడం వలన అంటే ప్రతి లవణాలు, మన దేహానికి కావాల్సిన అన్ని పోషకాలు ఏం కావాలో, పోషకాంశాలు ఏమున్నాయో అన్ని అందడం వలన మన లోపల ఏదైనా అనారోగ్యం ఉంటే అంత అతి తొందరగా దాన్ని బయటికి తీసేయచ్చు. సో ఆ విధంగా నయం చేసుకోవచ్చు. ఇది ప్రకృతి వైద్యం, న్యాచురోపతి. ఆకుపంచర్, ఇది చైనీస్ మెడిసిన్ లాగా డెవలప్ చేశారు. ఆకుపంచర్ అంటే మన దేహంలో 14 మెరిడియన్స్ ఉన్నాయి. మెరిడియన్స్ అంటే మెరిడియన్ ఛానల్స్ ఉన్నాయి, ఎనర్జీ ఛానల్స్ అంటారు వాటిని, శక్తి నాళాలు. సో ఆ 14 మెరిడియన్స్ లో ఒక్కొక్క మెరిడియన్ మీద ఎన్నో శక్తి కేంద్రాలు ఉన్నాయి. అంటే మనం అనుకున్నాం ఆకుప్రెజర్ అని చెప్తూ ఉంటాం. ఆకుపంచర్ ఒకటే. అంటే ఆకుప్రెజర్లో ఏంటంటే 14 మెరిడియన్స్ మన దేహం డివైడ్ చేస్తే ప్రతి మెరిడియన్ మీద ఎన్నో పాయింట్స్ ఉంటాయి. ఓకే, ఆ పాయింట్ను శక్తి కేంద్రాలు అంటాం. ఓకే, ఎనర్జీ సెంటర్స్. వాటి మీద నీడిల్ పెడితే ఆకుపంచర్, దాని మీద ప్రెజర్ అప్లై చేస్తూ ఆ యొక్క శక్తి కేంద్రాన్ని, ఇప్పుడు మనకు కిడ్నీ ఉందనుకోండి, కిడ్నీకి ఒక పాయింట్ ఇక్కడ ఉంటుంది సెంటర్లో, ఇది కిడ్నీ పాయింట్ అనమాట. దీన్ని గిన సరైన రీతిలో మనం ఇట్లా ప్రెస్ చేస్తే అక్కడ యాక్టివేట్ అయ్యి కిడ్నీకి ఉన్నటువంటి తొందర తొలగిపోతుంది. కిడ్నీకి ఏమైనా తొందర ఉంటే వెళ్ళిపోతుంది, ఆ డిసీజ్ ఉంటే వెళ్ళిపోతుంది. అట్లా రోజు చేస్తే ఎనర్జీ ఇచ్చినట్టు అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఒత్తడం వల్ల ఏమవుతుందంటే నేరుగా కిడ్నీకి శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. అది ఇట్లా ఒత్తడం చేస్తే ఆకు ప్రెజర్. అదే ఒక నీళ్ళు పెట్టి వదిలేస్తే ఒక గంట అట్లా, అదేమంటాం ఆకు పంచర్ అంటాం. రెండు చేసే పనులు ఒకటే. కాబట్టి శక్తి కేంద్రాలను యాక్టివేట్ చేస్తే ఆ యొక్క అవయవాల యొక్క ఆరోగ్యము సరిపోతుంది, అంటే వాటికి శక్తి అందుతుంది కాబట్టి అదొకటి. తర్వాత మర్మ చికిత్స స్నేహితులారా. మర్మ చికిత్స మీరు వినే ఉంటారు. ఇది కూడా మర్మకళ అనేది ఒక అద్భుతమైనటువంటిది. మర్మకళ అంటే మన కేరళలో ఇక్కడంతా కూడా మర్మ చికిత్స చాలా అద్భుతంగా చేస్తారు. ఇది కూడా ఆకు ప్రెజర్ లాగానే ఉంటుంది. ప్రెజర్ అప్లై చేయడం కానీ, కొన్ని అంటే మన దేహంలో మర్మ పాయింట్స్ అని ఉన్నాయి. 107 మర్మ పాయింట్స్ ఉన్నాయి స్నేహితులారా. ఆ 107 పాయింట్స్ను సరైన రీతిలో యాక్టివేట్ చేస్తే ఎలాంటి రోగానైనా కానీ అతి అద్భుతంగా ఇన్స్టెంట్ క్యూర్ అని చెప్పొచ్చు, నాట్ రిలీఫ్, ఇన్స్టెంట్ క్యూర్ చేసేంత అవకాశము ఈ యొక్క మర్మ థెరపీకి ఉంది. అది చాలా సున్నితంగా, చాలా అంటే కొంతమంది వైద్యులు మాత్రం దానికి ఉంటారు. మన మొత్తం భారతదేశంలో తీసుకుంటే కూడా కొంతమంది వైద్యులు మాత్రం ఉంటారు, నేర్చుకోవడం కష్టం కాబట్టి. దీన్ని మనకు పూర్వకాలంలో రాజులు ఏం చేసేవాళ్ళంటే ఈ కలరీ ఫైట్ అని ఉండే, కలరీ ఫైట్. సో కలరీ ఫైట్లో, తర్వాత ఎక్కడన్నా వార్లో, యుద్ధంలో వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడి గాయాలైతే అట్లా వాటిని నయం చేయడానికి ఈ మర్మ చికిత్సను వాడేవాళ్ళు అనమాట. అద్భుతంగా వాడేవాళ్ళు, అద్భుతంగా పరిహారాలు వాళ్ళకు ఫాస్ట్గా అతి వేగంగా దొరికేటివి. సో ఇది మర్మ చికిత్స స్నేహితులారా. తర్వాత ఇంకోటి సంపూర్ణ ఆహారము, పోషకాహారం మరియు సంపూర్ణ జీవనశైలి. ఇది కూడా అద్భుతం. ఏంటంటే ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నాం కదా జీవన సూత్రాలు. నిద్ర ఈ విధంగా నిద్రపోవాల్సింది ఎట్లా, నిద్రపోవాల్సిన సమయము కదా. సో తర్వాత మనం ఏది కూడా అంటే మనం తినే ఆహారంలో ఎలా ఉండాలి, గ్లూకోజ్ ఎంత ఉండాలి, ప్రోటీన్ ఎంత ఉండాలి, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. సో ఇలాంటిది. తర్వాత త్రాగే నీరు తాగే విధానం ఏంటి, సో ఎంత నీరు తాగాలి, ఎప్పుడు తాగాలి, ఇవన్నీ కూడా ఎన్నో విషయాలు మనం ఇంకా ముందు కూడా చాలా విషయాలు తెలుసుకుంటాము. సో కాబట్టి ఏ అనారోగ్యం ఉన్నా కానీ మీరు సంపూర్ణ ఆహారం అంటే మనం ఏ ఆహారం తినాలి, ఎంత తినాలి, ఏ ఆరోగ్య విధానాలు ఫాలో కావాలి, సో అనేటివి మనం పూర్తిగా తెలుసుకొని వాటిని కరెక్ట్గా ఫాలో అవుతుంటే కూడా
రోగాలు మన దేహానికి రావు. వచ్చిన రోగాలు కూడా తొందరగా వేగంగా వెళ్ళిపోతాయి. అదే దాన్ని అంటాం కదా పథ్యం అని చెప్తుంటాం చూడు. మన మన పూర్వీకులు చెప్తా ఉంటారు పథ్యం అని. ఈ పథ్యం అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. సో అది అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నిర్విషీకరణ జీవనశైలి అంటే డిటాక్సిఫికేషన్ లైఫ్ స్టైల్. మనం చెప్పుకున్నాం నిన్న. అంటే మన లోపల ఎన్నో వ్యర్థ పదార్థాలు, విష పదార్థాలు చేరుకొని ఉంటాయి. అవన్నీ కూడా తొలగించుకున్నప్పుడు ఏమిటంటే ఈ ఆరోగ్యము బాగుపడుతుంది. అంటే అనారోగ్యం వెళ్ళిపోతుంది అనేది కూడా అద్భుతమైన విషయం తెలుసుకున్నాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత సిద్ధ మెడిసిన్. ఇది తమిళనాడులో అక్కడంతా ఫాలో అవుతారు సిద్ధ మెడిసిన్. మనం కూడా మీకు ఒక అవకాశం ఉంటే సిద్ధ మెడిసిన్ తీసుకోవచ్చు, తొందర లేదు. యునాని అంటే సిద్ధ మెడిసిన్ కూడా అగైన్ మళ్ళీ ఏంటంటే చెట్ల ద్వారా, చెట్ల బెరడు అంటే చెట్ల యొక్క ఆ కాండము, తర్వాత వాటి యొక్క వేర్లు, వాటి ద్వారా తయారు చేసినటువంటి సిద్ధ మెడిసిన్, అది కూడా అద్భుతమే. యునాని వచ్చేసి మన ఈ ముస్లిమ్స్, మొఘల్స్ అప్పట్లో అంటే వాళ్ళు పరిపాలించే సమయంలో వాళ్ళు డెవలప్ చేసుకున్న సిస్టమ్ ఇది యునాని. ఇప్పుడు కూడా ఉంది. మనకు ఆయుష్లో భాగం అది యాక్చువల్ చెప్పాలంటే యునాని. సో అది కూడా వాళ్ళు అంటే చాలా తక్కువ ఉంటాయి హాస్పిటళ్ళు. సో వాళ్ళు కూడా అద్భుతంగా ఈ యొక్క ఈ యొక్క మన యొక్క చెట్ల నుంచి వచ్చినటువంటి దాని ద్వారా తయారు చేస్తారు. అదేం వేరే ఏం కాదు. అదొకటి. శక్తి వైద్యం స్నేహితులారా, ఎనర్జీ మెడిసిన్ ఇది అద్భుతము. అంటే ఎనర్జీ మెడిసిన్ అనే దానికంటే ఇంకేం చెప్పాలంటే హీలింగ్ అని చెప్పొచ్చు. హీలింగ్ ఎంత అద్భుతం అంటే, అంటే మీకు తొందర అయింది, ఇప్పుడు ఆ మెడిసిన్ నాకు వద్దు అన్నప్పుడు కూడా అద్భుతంగా పనిచేసేది హీలింగ్. ఓకే, మీకు ఎవరైనా హీల్ చేస్తే సెల్ఫ్ హీలింగ్ అంటే మెడిటేషన్. మనకు ఓపిక ఉంటే, ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, జ్వరం వచ్చిందో, లేకపోతే ఒక వీక్గా ఉందో, లేకపోతే ఏం చేయడానికి శక్తి సరిపోవట్లేదు అన్నప్పుడు ఏం చేస్తాము? మనం కూర్చోవాలన్నా ధ్యానంలో కూర్చోలేము కదా. అప్పుడు ఏం చేస్తామంటే డిస్టెన్స్ హీలింగ్. దూరంగా ఉంటే కూడా ఒక మాస్టర్ హెల్ప్ తీసుకొని హీలింగ్ చేసే వాళ్ళు ఉంటారు. సో అప్పుడు వాళ్ళతో హీల్ చేయించుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ శక్తి ప్రవాహం జరిగి మీకు తక్షణమే లేచి కూర్చుంటారు. అది ఎన్నో సార్లు నేను అబ్జర్వ్ చేశాను. ఎంతో మంది ఆ విధంగా చేయడం జరిగింది. సో అది అద్భుతమైనటువంటి టెక్నిక్ ఇది. దీన్నే డిస్టెన్స్ హీలింగ్ అంటాం స్నేహితులారా. అంటే ఈ యొక్క శక్తి ప్రసారం ద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని సరి చేసుకోవడం. ఇక్కడ ఇక్కడ ఇంకేముండదు. ఈ విటమిన్స్ ఇచ్చామా, ఆహారం ఇచ్చామా, ఈ మెడిసిన్ ఇచ్చామా, లేదా ఏమీ చూడాల్సిన అవసరమే లేదు. జస్ట్ నేరుగా శక్తి వస్తుంది, మీ ప్రాణమయ కోశంలోకి ఎంటర్ అవుతుంది. ఆ ఎంటర్ అవ్వడం వలన మీకు ఉన్నటువంటి అనారోగ్యం వెళ్ళిపోతుంది. తిరిగి లేచి కూర్చొని మామూలుగా అన్ని పనులు చేసుకుంటారు వాళ్ళు. తర్వాత ఆహారం తింటారు, అన్నీ ఉంటాయి. అంతవరకు ఉన్న నొప్పులు, అంతవరకు ఉన్న ఈ అంటే ఒక రకంగా సచ్చుగా ఉండడం, విహీనంగా ఉండడం, శరీరం అంతా వెళ్ళిపోతుంది చూడండి. ఇది అద్భుతమైనటువంటి పరిహారం. ఓకే, ఏ మెడిసిన్ అక్కర్లేదు. ఇది ఎనర్జీ హీలింగ్ అంటాం దాన్ని. ఓకే, తర్వాత శక్తి వైద్యం అంటాం. అదేవిధంగా ధ్యానం. ధ్యానం అంటే ఇది సెల్ఫ్ హీలింగ్ అంటాం మనం. సెల్ఫ్ హీలింగ్ అంటే స్వయం చికిత్స కదా. స్వయం చికిత్స అనేది మెడిటేషన్, అదే ధ్యానం. అది మీకు అందరికి తెలిసిన విషయం, ప్రతిరోజు చేస్తున్నాం. సో తర్వాత సీడ్ థెరపీ. స్నేహితుల సీడ్ థెరపీ అంటే కూడా ఉంది. అది అద్భుతమే. అంటే మనకి ఇక్కడ తెలిసే కదా చేతుల్లో ఎక్కడెక్కడ ఏ ఏ శక్తి కేంద్రాలు ఉంటాయో, ఏ అవయవాలకు సంబంధించి ఎక్కడ ఉంటాయి అనేది. ఇప్పుడు చూడండి, ఇక్కడ పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ ఇక్కడ ఉంటాయి. ఈ యొక్క బొటన వేల్లో ఉంటాయి. ఇక్కడ ఏమైనా మనం దీన్ని మన యొక్క మెదడును అంటే మన మెదడులో ఏదైనా తొందర ఉంది, ఏదైనా ప్రాబ్లం ఉంది అనిపించింది అంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఆ పాయింట్ గుర్తించుకొని అక్కడ ఒక సీడ్ పెట్టాలి. ఒక సీడ్ అంటే ఒక బీజం, ఒక గింజ ఏదో ఒకటి. అంటే మన పెసులు కానీ, తర్వాత మిరియాలు కానీ అట్లాంటిది ఇక్కడ పెట్టి దానికి ఒక ప్లాస్టర్ వేసేస్తే అదే సీడ్ థెరపీ. ఇక్కడ ప్లాస్టర్ వేయడం వల్ల ఏమవుతుంది? ఆ పాయింట్ కొద్దిగా ఒత్తిడి ప్రెషర్ అవుతూ ఉంటుంది కదా. అట్లా 1 గంట 2 గంటలు వదిలేస్తే ఆ యొక్క పాయింట్‌ను కొద్దిగా ప్రెస్ అవ్వడం వలన, ఒత్తడం వలన దాంట్లో ఉన్నటువంటి ఆ పీనల్ గ్లాండ్ కావాల్సిన యాక్టివేషన్ జరిగి మనకు దాని యొక్క ఫలితాలు వస్తూ ఉంటాయి. సో ఇంత అద్భుతంగా పనిచేసే సీడ్ థెరపీ అనమాట ఇది. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత సౌండ్ థెరపీ. సౌండ్ థెరపీ అంటే ఏంటి? ఒక ప్రత్యేకమైనటువంటి వైబ్రేషన్స్ మీ చుట్టూ ఏదైనా ఒక సౌండ్ గాని, ఏదన్నా ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మీరు హాయిగా కూర్చొని ఆ యొక్క వైబ్రేషన్స్ రిసీవ్ చేసుకుంటే మీ దేహం లోపల ఏదైనా అనారోగ్యం ఉంటే అది వెళ్ళిపోతుందనమాట. అది సౌండ్ థెరపీ ఆ విధంగా పనిచేస్తుంది. అవి రకరకాల సౌండ్ టెక్నిక్స్ ఉపయోగిస్తారు. అది కూడా ఉంది. తర్వాత రంగు చికిత్స, కలర్ థెరపీ. అంటే కలర్స్ కూడా మనలో భాగం స్నేహితులారా. అంటే చూడండి, మన సూర్యుని శక్తి లోపల 7 కలర్స్ ఉన్నాయి. విబ్‌జిఆర్ అని చెప్పి. అలా ఆ విధంగా చూడండి. అంటే 7 కలర్స్ ఉన్నాయి. అదే విధంగా మన లోపల ఉన్న చక్రాలు, ఆ చక్రాలకు 7 చక్రాలకు 7 కలర్స్ ఉన్నాయి. అవునా? సో ఇలా కలర్స్ కూడా మన యొక్క లైఫ్‌లో ఎంతో భాగము. అంటే ఎంతో విశిష్టమైనటువంటి ఒక
పద్ధతి అది విశిష్టమైనటువంటి ఇంపార్టెంట్ దానికి అంటే దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది చెప్పాలంటే. సో, ఒక్కొక్క కలర్ ఇప్పుడు గ్రీన్ కలర్ ఉందనుకోండి. అది చూస్తే మనకి కళ్ళలో ఏదైనా అనారోగ్యం ఉంటే కళ్ళు కూడా ఆరోగ్యం వస్తుంది మనకి. అంటే ఆ గ్రీన్ కలర్‌కి అంత ప్రాముఖ్యత ఉంది. వైట్ కలర్ దేనికి సూచిస్తామో ఏదైనా గాని శాంతిగా ఉండడము. చూడండి ఎంతోమంది వైట్ టు వైట్ కలర్ యేసుకుంటారు. అంటే అక్కడేంటంటే శాంతికి సూచన అని అర్థం. ఓకే. సో, గ్రీన్ కలర్ అంటే చెట్లన్నీ గ్రీన్‌గా ఉంటాయి గదా! సో, అంటే గ్రీన్ అనేది ప్రాస్పెరిటీ అంటే ఐశ్వర్యము, మన యొక్క అభివృద్ధి వాటన్నిటికి సంకేతం. ఇట్లా రెడ్ కలర్ చూడండి మన మూలాధార చక్ర తీసుకోండి. మూలాధార చక్ర ఏ కలర్‌లో ఉంటది మూలాధార చక్ర? రెడ్ కలర్‌లో ఉంటది. కదా! ఆ రెడ్ కలర్‌లో ఉండమంటే అది సంతానోత్పత్తి అట్లా వాటన్నిటికి. అంటే ఒక్కొక్క కలర్‌కి ఒక ఇంపార్టెన్స్ ఉందనమాట. సో, మన జీవితంలో గూడా ఆ కలర్స్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆ కలర్స్ నుంచి కూడా కలర్ థెరపీ చేయొచ్చు మనం. కలర్ థెరపీ చేయొచ్చు. ఇప్పుడు బ్లూ అనేదుంది. బ్లూ అనేది ఏందంటే, ఈ భూమి మీద అన్నిటికంటే ఒక ఐ అంటే ద వరల్డ్ బెస్ట్ యాంటీసెప్టిక్ కలర్ అది చెప్పాలంటే. ఆ బ్లూ అనే కలర్. సో, ఆ బ్లూ కలర్‌తో ఎన్నో చికిత్సలు చేయొచ్చు స్నేహితులారా. ఎవరికైనా చర్మ రోగాలు, నొప్పులు ఇట్లా అవన్నీ ఎక్కువున్నాయనుకో దేహంలో, ఈ బ్లూ కలర్ బాటిల్‌లో వాటర్ పెట్టుకొని తాగడము, ఆ బ్లూ కలర్ లైట్‌ను మన దేహం మీద ఫోకస్ చేయడము, ఇట్లా చేస్తూ పోతే చర్మ రోగాలను కూడా నయం చేయొచ్చు. అంత అద్భుతమైనటువంటిది చికిత్సా విధానం ఇది. ఇది కలర్ థెరపీ అంటాం. ఓకే. ఇది ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే మనం సెపరేట్ క్లాసెస్ మనం ముందు ముందు రోజుల్లో చూద్దాం. తర్వాత పిరమిడ్ థెరపీ ఫైనల్‌గా. ఇంకా ఎన్నో ఉన్నాయి. చెప్పాలంటే ఒక 100 వరకున్నాయి. అన్ని చెప్పలేము ఈరోజు అంటే ఈ క్లాస్‌లో మనకు సమయం సరిపోదు కాబట్టి, ఖచ్చితంగా పిరమిడ్ థెరపీ అంటే పిరమిడ్‌ని ఉపయోగించుకొని మనము థెరపీ. మనందరికి తెలుసు పిరమిడ్ యొక్క శక్తి ఏంటి? ఆ పిరమిడ్‌ని ఉపయోగించుకుంటే ఆ శక్తి వల్ల మనకి ఎన్ని రోగాలు తగ్గుతాయి. ఖచ్చితంగా ఎన్నో రోగాలు మనం నయం చేసుకోవచ్చు. పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోండి. పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేయండి. పిరమిడ్ కింద కూర్చొని ధ్యానమే కాకుండా పిరమిడ్‌లో పడుకోవడము, పిరమిడ్‌లో ఉన్న శక్తిని మనం ఉపయోగించుకుంటే మన లోపల ఏ రోగం ఉన్నా గాని, ఆ రోగాలన్నీ నయం జేసుకోవచ్చు అనేది ఈ పిరమిడ్ థెరపీ అని చెప్పొచ్చు స్నేహితులారా. సో, ఇప్పుడు ఇంకొక అంటే ఇది ఒక సమగ్ర జీవనశైలిలో ఈరోజు తెలుసుకున్నటువంటి విషయం ఇది. అది మన ప్రత్యామ్నాయ చికిత్సలు.